అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేశాను. ఈ రవ్వ కేసరి అయితే అందరికీ చేయరాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేటటువంటి ఈ రవ్వ కేసరి నేనైతే ప్రిపేర్ చేశాను. మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. చూడండి, మనకు కలర్ఫుల్గా ఉంది, కానీ కలర్ మాత్రం అసలు యూజ్ చేయలేదు. ఓన్లీ పసుపునే, మనకి హెల్త్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి పసుపుని మాత్రమే యూజ్ చేశానండి. ఈ రవ్వ కేసరి చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఈ వీడియో అయితే అందరూ స్కిప్ చేసేయకుండా మొత్తం ఎండ్ వరకు క్లారిటీగా చూసేయండి. వీడియో మీకు అందరికి నచ్చుతుందని చెప్పేసి తీసేయడం వరద పాషన్ లాగా ఉన్నదన్నమాట. ఈ వీడియో చూసేయడం కోసం మొత్తం చూసేయండి. ఈ రవ్వ అయితే నేను ఒక హాఫ్ కేజీ తీసుకొని ఈ విధంగా ఏంపడం అయితే జరిగిందండి. ఈ ఏంపే విధానం వచ్చేసి మనం హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న ముకుడు కూడా వెడల్పుగా ఉంటేనే మనకి రవ్వ అనేది చాలా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఊకే గరిట పెట్టుకొని కలుపుకుంటూనే రవ్వని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎవరు చెప్పని టిప్స్తో నేనైతే రవ్వ కేసరి ప్రిపేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి తీసానమాట. చూడండి, మనం రవ్వని ఎప్పుడైనా కూడా హై ఫ్లేమ్ పెట్టుకొని అది మాడకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే మనకి రవ్వ అనేది ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. అలా ఈవెన్గా బాగా ఫ్రై అయిపోవాలి. మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలన్నమాట. అదిగా రవ్వ అనేది పైనుంచి మనం పోస్తుంటే జారేటట్లుగా, అంటే మనం నార్మల్గా పట్టుకుంటే ముద్దగా వస్తుంది కదండి. ఇప్పుడు మనం బయట కొనుక్కొచ్చింది, ఇదైతే మనం పట్టుకుంటే నార్మల్గా ఇట్లా పైనుంచి పోస్తుంటేనే జారుకుంటూ వస్తుంది. ఆ విధంగా రావాలి. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి 2.5 లీటర్ తీసుకున్నాను. హాఫ్ లీటర్ రవ్వకి 2.5 లీటర్ వాటర్ తీసుకొని ఈ విధంగా మనం బాయిల్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. మొత్తం మసిలేటప్పుడు మాత్రమే మనం ఇందులోకి షుగర్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఇందులో మనం పసుపు అండ్ ఆల్సో సాల్ట్ యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే కలర్ యూజ్ చేసుకొని, నేనైతే కలర్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి వేయలేదన్నమాట. సాల్ట్ అనేది మనకి టేస్ట్కి బ్యాలెన్స్ కావాలని చెప్పేసి కొద్దిగా చిటికెడు వేసాను. ఈ విధంగా బాగా మసిలేటప్పుడు మన కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇది హాఫ్ కేజీ చక్కెర, హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ చక్కెర తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఏ రవ్వ కేసరి అయినా కూడా పర్ఫెక్ట్గా హాఫ్ కేజీ తీసుకున్నట్లయితే సెట్ అయిపోతుంది. ఈ హాఫ్ కేజీ షుగర్ని నేనైతే ఇందులో వేసిస్తున్నాను. ఈ విధంగా బాగా మనకు మెల్ట్ అయిపోవాలి. ఈ రవ్వ కేసరి బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే వేసింది పసుపే, కానీ కలర్ మాత్రం రెడ్ కలర్ ఉంది. బట్ లాస్ట్లో మనకు చేంజ్ అవుతుంది. ఇందులోకి ఇలాచీని ఒక 8 తీసుకొని దంచుకున్నాను. జీడిపప్పులు, ఇలాచీని అందులో వేసేసుకొని బాగా మనం కలుపుకోవాలి. అలాగే జీడిపప్పు అవి తీసుకున్నాం కదా, మీరు ఎక్కువగా యూజ్ చేసినట్లయితే అవి నేతిలో వేపుకొనైనా వేసేసుకోండి. నేనైతే లైట్గా తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఇందులోనే వేసేస్తున్నాను. ఇలా బాగా మొత్తం కరిగేటట్లు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేటట్టు మనం కలుపుకోవాలి. మనకి ఎటువంటి తీగ పాకం ఏది రానవసరం లేదు. జస్ట్ మనకి స్టిక్గా నార్మల్గా ఉంటే సరిపోతుంది. అంటే పాకం మొత్తం షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న రవ్వని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసుకున్న రవ్వని ఇందులో వేసేసుకోవాలి. గరిట పెట్టిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే మనం రవ్వ అనేది ఇప్పుడు ఏంపి పోస్తున్నాం కాబట్టి గరిట పెట్టకుండానే మనకి ముద్ద అనేది అస్సలు రాదు. చూడండి, కొద్దిగా అట్లా పైనుంచి మనం జల్లు వచ్చినట్లుగా అలా పోసుకుంటూ మొత్తం బాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత గరిట పెట్టి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గరిట పెట్టుకొని కలుపుకోండి. మీకు మాత్రం ఎటువంటి ఉండలు అనేది కట్టవు, ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి రవ్వని. చూడండి, ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసేసుకోండి. హై ఫ్లేమ్ తర్వాత మనం కొద్దిగా దగ్గర పడ్డది అనుకున్నప్పుడు లో ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని రవ్వ కేసరిని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. వాటర్ మాత్రం మీరు ఎప్పుడైనా సరే హాఫ్ కేజీ రవ్వ తీసుకుంటే 2.5 లీటర్ వాటర్ పోస్తేనే మీకు రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇలా కలుపుకుంటూనే ఈ విధంగా మనకి రవ్వ కేసరి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆ వాటర్ కూడా అస్సలు లేకుండా మొత్తం మెల్ట్ అయిపోవాలి. అందుకోసం కొద్దిగా ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా కుక్ చేసుకుంటున్నాను. మనం కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం కుక్ చేసుకునే విధానం వచ్చేసి ఎప్పుడైనా గరిట పెట్టి కలుపుకోవాలండి. స్వీట్ రెసిపీ అంటేనే ఎప్పుడైనా గరిట పెట్టుకొని మనం ప్రిపేర్ చేస్తేనే మాడకుండా మనకి ఫ్లేవర్ చేంజ్ కాకుండా టెక్స్చర్ చేంజ్ కాకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇందులో ఇప్పుడు నెయ్యినైతే యూజ్ చేస్తున్నాను.
ఇది నేను ప్యాకెట్ నెయ్యి అనమాట. మీరు నార్మల్గా ఇంట్లో ఉన్న నెయ్యినైనా యూజ్ చేసేసుకోవచ్చు. నేను లైట్గా ఒక 1.5 స్పూన్ ఉంటుంది, అది అందులో యూజ్ చేస్తున్నాను. నెయ్యి అనేది మన స్వీట్కి చాలా 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 ఫ్లేవర్ని అయితే తెచ్చిపెడుతుంది. చూడండి, కలుపుతుంటేనే అంత దగ్గర పడిపోతుంటుంది. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఈ విధంగా మొత్తం మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి మొత్తం దగ్గర పడిపోతుంది. చూడండి, అదిగో అలా ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బాగా సెట్ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం పక్కకు పెట్టామంటే అంతకంటే ఇంకా కొద్దిగా మనకు గట్టి పడిపోతుంది. హీట్ ఉంటుంది కదా, బౌల్ మొత్తం హీట్ ఉంటుంది. ఆ హీట్కి రవ్వ కేసరి అనేది కొంచెం టైట్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.